కొనసాగిస్తాం పాపన్న ఆశయాలను. కిలాషాపూర్ మండలం కిలాషాపూర్ మండలం जोहार 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 सरदार सरवाई पापन्ना की जोहार जोहार साजिदाम सरदार सरवाई पापन्ना आशयाలను साजिदाम सरवाई पापन्ना आशयाలను కొనసాగిద్దాం सरवाई पापन्ना స్ఫూర్తిని జై బహుజన జై బహుజన సాధిదాం పాపన్న ఆశయాలను జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకి జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నకి వచ్చేది మన రాజ్యమేనండి. వచ్చేది బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత జై పాపన్న కిలాషాపూర్ మండలంగా వెంటనే కిలాషాపూర్ మండలంగా వెంటనే కిలాషాపూర్ మండలంగా వెంటనే భారతదేశ చరిత్రలో ఒక మహా బహుజన వీరుడు పుట్టినరోజు, శివాజీ సమకాలికుడు, దక్షిణ భారతదేశంలో బహుజన రాజుగా పేరు తెచ్చుకున్న సర్వాయి సర్దార్ పాపన్న జన్మదిన వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిధులను కేటాయించి ఈరోజు కిలాషాపూర్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. సర్దార్ పాపన్న 35 సంవత్సరాలు మరి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని 21 కోటల మీద సర్దార్ పాపన్న జెండా ఎగిరేసి గోల్కొండ కోట మీద మరి జెండా ఎగిరేసి 1709లో జెండా ఎగిరేసి అటు తర్వాత చనిపోవడం జరిగింది. కారణం ఏదైనప్పటికీ ఎలాంటి రిజర్వేషన్లు లేవు, అంటరానితనము, కుల వివక్ష, అగ్రవర్గాల ఆధిపత్యం, అదేవిధంగా మొఘల్ రాజులు, భూస్వాములు, దేశ్ముఖులు అనేక మంది శత్రువుల లెక్క ఆయన చుట్టుముట్టిన ఆయన నైపుణ్యంతో గెరిల్లా పోరాటం చేసి అందరినీ మటుమాయం చేసుకుంటూ మరి దళిత బహుజన రాజుగా పేరు తెచ్చుకున్న సర్దార్ పాపన్న మా కిలాషాపూర్ బిడ్డ కావడం మాకు చాలా సంతోషం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోటకి ఇప్పటికీ దాదాపు 4 కోట్ల రూపాయలు 3 విడతలుగా మంజూరు చేసుకొని మరి పునర్నిర్మాణ కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. జాతీయ తెలంగాణ రాష్ట్ర పండుగగా పుట్టినరోజును జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో సర్దార్ పాపన్న ఆశయాల కోసం మరింత బహుజనులందరూ, దళితులందరూ కూడా వారి హక్కుల కోసము తప్పకుండా వారిని స్ఫూర్తి తీసుకొని పోరాటం చేయాల్సిందిగా పిలుపునిస్తూ మరొక్కసారి సర్దార్ పాపన్న జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ.
పాపన్న జోహార్ 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 సర్దార్ పాపన్న జోహార్ సర్దార్ సాధిద్దాం సాధిద్దాం సర్దార్ సర్దార్ పాపన్న ఆశయాలని కొనసాగిస్తాం సర్దార్ పాపన్న ఆశయాలని కొనసాగిస్తాం ఆయన కాలే విద్యావేత్త మేధావి గారు శ్రీ కడియం శ్రీహరి గారు మన గ్రామ పక్షాన ఉంటూ మన కోరికలు తీరుస్తున్నటువంటి మహానుభావులు వారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. సోదరులు ఈ గ్రామ ముద్దుబిడ్డ
శ్రీ వంగరాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. సర్వాయి పాపన్న, ఏమి బురుజు, ఏమి దుర్గంబో, ఏమి కథలు. ఈ కిలాశాపురం అద్భుతమైనటువంటి ఏ మహాదేవుడో తాండవించినట్లు, ఏ మహానందకమో చలించినట్లు అని ఎంతో మంది కవులు మన కిలాశాపురం కోటను చూసి పులకించిపోయి పద్యాలలో కావ్యాలలో రాసుకున్నారు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో సాగి అనేక ప్రాంతాల్లో ఒక గొప్ప పేరును ప్రతిష్టను సంపాదించుకున్నటువంటి వాళ్ళు, సామాజిక మార్గదర్శనం చేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈ కిలాశాపురంలో జరిగేటువంటి ఈ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దీని ఇంట్రడక్షన్ శ్రీ రాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారికి మరొకసారి అందరి చప్పట్లతోటి స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. బహుజన విప్లవ యోధుడు ఎలాంటి ఆయుధాలు లేని టైంలోనే ఆయుధాలను సమకూర్చుకొని రాజ్యాన్ని ఏర్పరచుకొని ఇక్కడ ఒక కోటను ఏర్పాటు చేసి 16 కోటలు బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖను పరిగీసి బాకై నిలిసినావును. బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖను పరిగీసి బాకై నిలిసినావును. బహుజనుల బతుకులలో వెలుగు రేఖను పరిగీసి బాకై నిలిసినావును. వేరుగడలు గొంతిన పాపన్నే బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖను పరిగీసి బాకై నిలిసినావును. బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖను పరిగీసి బాకై నిలిసినావును. అందరూ చప్పట్లు కొట్టాలి. ఎదురు తిరిగి పోరాడి నిలబడమన్నావు. ఎదురు తిరిగి పోరాడి నిలబడమన్నాడు. ఎదురు తిరిగి పోరాడి నిలబడమన్నాడు. వృత్తిని చేసుకుంటూ పన్నులు గంటాల తప్పకుండా తిరగబడితే తోట ముడిచిపోరా. తప్పకుండా తిరగబడితే తోట ముడిచిపోరా. తప్పకుండా తిరగబడితే తోట ముడిచిపోరా. మండేని పిల్లగలవై నిండు నలిసినావు. మండేని పిల్లగలవై పంచనులా గడపల్లో పట్టి తందువయ్యన ఈ దక్కను రాజ్యాన్ని పాలించినాడురా. ఈ దక్కను రాజ్యాన్ని పాలించినాడురా. ఈ దక్కను రాజ్యాన్ని పాలించినాడురా. 300 ఏళ్ల క్రితమే శుద్ధం ప్రకటించెను. దళిత బహుజన జాతుల వెనుకై అడుగేసెను. దళిత బహుజన జాతుల వెనుకై అడుగేసెను. దళిత బహుజన జాతుల వెనుకై అడుగేసెను. చరిత్ర పేజీ మరిచిన బహుజన రాజకుడురా. చరిత్ర పేజీ మరిచిన బహుజన రాజకుడురా. జరగని ఓ చరిత్ర రాసిపోయెను ఈ నేలన. బహుజనుల 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 బతుకులలో బహుజనుల బతుకులలో పరిగీసి బాకై నిలిచినావు. 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 జై పాపన్న, జై పాపన్న, జోహార్ పాపన్న గౌడ్, జోహార్ జోహార్. ఇట్లా సల్లబడి కూర్చుంటే ఏమైందంటే ఎంత కరెంట్ ఉన్నా మాకు ఛార్జింగ్ అయిపోతుంది. దయచేసి పాట అయిపోగానే సప్పట్లు కొట్టి పాడుతున్నంతసేపు సప్పట్లు కొడితే మాకు జర ఉత్సాహం వస్తుంది. ఇప్పటికే మేము వచ్చి చాలా 3-4 గంటలు అయింది. ఆకలి అవుతుంది. కొట్టురు గట్టిగా సప్పట్లు. థ్యాంక్ యూ అన్న, మీరు అవకాశం ఇస్తే మళ్ళీ కళాకారులకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ శాగ సాయిల్ గారిని మరియు శ్రీ గుగ్గిల రవి గారులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పుట్టినటువంటి ఈ నెలలో ఎన్నో సాధించుకున్నాం. మన గ్రామాన్ని
మండలంగా చేయాలని ఒక సంకల్పాన్ని పెద్దల ముందు ఉంచాం. అది సర్వాయి పాపన్న జన్మించినటువంటి జయంతి రోజైనటువంటి ఈ రోజు సాకారం చేస్తున్నని మన ప్రభుత్వ పెద్దలు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యుల నోట మేము ఆ సాధన కర్తవ్యాన్ని మన ముందు సాధించే దిశగా మన ముందు వారు ప్రకటిస్తారని స్వాగతిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమ లక్ష్యాలను ఈ ఉత్సవ దాని గురించి రాములు గారిని మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రులు ప్రస్తుత ఎమ్మెల్సీ మా గురువు గారు అయిన కడియం శ్రీహరి గారికి, రాంబాబు గారికి, తర్వాత వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. తర్వాత మా గ్రామం తరఫున వచ్చిన పెద్దలు, అన్ని కులాల వారు, స్కూలు విద్యార్థులు అందరికి కూడా స్వాగతం. ఇది సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి. దీనికి మేము అన్ని కులాలు సబ్బండ వర్ణాలతోటి మేము ఒక కమిటీ ఏర్పరచుకొని మా కిలాషాపూర్ ఊర్లో ఒక పండుగ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. నిర్ణయించుకున్న తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాము. సారు శ్రీనివాస్ గౌడ్ గారికి కలిసిన తర్వాత సార్నే కలిసాము. సార్ మంచి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. తర్వాత మేము అందరు కలిసి మేము ఈ పండుగ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వము మన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు 33 స్టేట్లలో. దానికి మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు, అందులో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇది సహకారమయ్యేందుకు పనిచేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సార్కు కూడా టైం చాలా తక్కువ ఉందని చెప్తుండు. ఇంకా ఆయనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన దయచేసి ముందే మా దగ్గరకు వచ్చారు, దానికి ధన్యవాదాలు సార్. మీకు దీన్ని సర్వాయి పాపన్న మీద ఉన్న సారీ ఒక్క నిమిషం దేవయ్య సార్ గారికి మా కృతజ్ఞతలు. సార్ మేము ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాము. మీ ప్రభుత్వము, ప్రభుత్వాధినేత మీరు అందరు కలిసి మాకు మా ఊర్లో పుట్టిన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని మీరు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రవీంద్ర భారతిలో తన సహచార మంత్రులతో వచ్చి ప్రోగ్రాం చేస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు. నేను ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నా సార్. కిలాషాపూర్ అనేది చారిత్రాత్మక ప్రదేశం. ఇది కొన్ని సంవత్సరాల నుండి, వందల సంవత్సరాల నుండి వాణిజ్యపరంగా, విద్యాపరంగా అన్ని విధాలా కూడా ఇది మాదొక హబ్. ఇది ఇక్కడనే సర్వాయి పాపన్న కూడా పుట్టి ఇక్కడ పాలించి ఈ మన్నులోనే తిరిగాడు అతను. సార్ మాదొక కోరిక, చిన్న కోరిక సార్. ఈ విలేజ్ అన్ని విధాల మండల అయితే అందుకు మాకు సానుకూలంగా ఉంది సార్. మా పురజనుల కోరిక కూడా అదే. ఇదే సంవత్సరంలో ప్రభుత్వము అధికారికంగా నిర్వహించే సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు దగ్గర మీరు చొరవ తీసుకొని మా ఊరును ఒక మండలంగా చేయండి సార్. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. రెండవది, మన అందరికీ ఇప్పుడు కొమరం భీము గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ జిల్లాలో వాళ్ళ పేర్లు పెట్టారు. 350 సంవత్సరాల క్రితమే బహుజన చక్రవర్తి, మన తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి 21 కోటలను జయించి గోల్కొండ వెళ్ళిన మహారాజు సర్దార్ సర్వాయి పాపన్. అతనికి జనగాం జిల్లాకు అతని పేరు పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి ఇది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మీతోటి మేము ఈ పండుగల తర్వాత మేము ప్రజాస్వామ్యయుతంగా కూడా ఉద్యమం చేసేందుకు రెడీ ఉన్నాము. అందరి కులాలను కలుపుకొని పోయి ఒకసారి మండలం చేయండి సార్ మాది. రెండోది జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని మా అందరి కోరిక. ఇది ఇక్కడ ఉన్న సమస్త జనగామ జిల్లా వాసుల కోరిక, ఇది తెలంగాణ వాసుల కోరిక కూడా అదే. దయచేసి ఈ 2 విషయాలలో సార్ మాకు సహకరించండి. మీరు పెద్దలు, ప్రభుత్వంలో సీనియర్లు, దయచేసి మీ ద్వారా మేము ఐడియా మూడ్ చేయదలుచుకున్నాము. ఆ తర్వాత కూడా మేము చిన్న ఉద్యమాలు ప్రజాస్వామ్యయుతంగానే చేస్తాము. నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని పెద్దలైన శ్రీహరి సార్ను ఈ సభాముఖంగా కోరుచున్నాను. తర్వాత టైం తక్కువ ఉంది కాబట్టి సార్ 2 నిమిషాలు మాట్లాడతాడు. తన అమూల్యమైన సందేశం మన అందరికి ఇస్తారు. దయచేసి వినండి. సర్దార్ సర్వాయి పాపన్న
372వ జయంతిని ఆయన స్వగ్రామమైన కిలాషాపూర్లో ప్రజలందరూ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ సోదరులు శ్రీధర్ గారు, ఈ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ అందరినీ కూడా కూడగట్టుకుంటూ పాపన్నకు సంబంధించిన అనేక విషయాలలో అవగాహన కలిగిన వ్యక్తి సోదరులు రాములు గారు. అదేవిధంగా మా ఉపాధ్యాయులు రామ్మూర్తి గారు, వేదిక పైన ఉన్న సోదరులు రాంబాబు గారు, స్థానిక ఎంపీటీసీ గారు, వేదిక పైన ఉన్న గ్రామ సర్పంచులకు, మండల పెద్దలకు, కిలాషాపూర్ గ్రామ ప్రజలకు, మా ప్రియమైన విద్యార్థులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా ప్రారంభంలోనే ఒక పాట పాడిండ్రు. ఆ పాటలో సర్దార్ సర్వై పాపన్న యొక్క చరిత్రను కొంత మేరకు మనకు చెప్పగలిగారు. అదేవిధంగా రాములు గారు కానీ, రామ్మూర్తి గారు కానీ సర్దార్ సర్వై పాపన్న గురించి చెప్పారు. వాస్తవంగా తెలంగాణలోనే నాకు తెలిసి తిరుగుబాటు చేసిన వాళ్ళలో సమ్మక్క సారలమ్మ తర్వాత గొప్పగా చెప్పుకోదగ్గ వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తారు. 11వ శతాబ్దంలోనే కాకతీయులకు వ్యతిరేకంగా గలము విప్పి కరువుతో అల్లాడుతున్న మేము శిస్తు కట్టలేమని చెప్పి శిస్తు వసూలుకు వచ్చిన కాకతీయుల సైన్యం పైన దాడి చేసి వీరమరణం పొందిన వీర వనితలు మన ఉమ్మడి వరంగల్ జిల్లా వారసులు సమ్మక్క సారలమ్మ అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా 372 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక పేద కుటుంబంలో, ఒక బహుజన కుటుంబంలో జన్మించి మొఘలాయులకు వ్యతిరేకంగా, నిజాములకు వ్యతిరేకంగా, వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గొంతెత్తి ప్రజలందరినీ కూడగట్టుకొని గెరిల్లా యుద్ధానికి దిగి అనేక కోటలను గెలిచి గోల్కొండను కూడా ముట్టడించి గోల్కొండను ఏలిన గొప్ప బహుజన నేత, బహుజన నాయకుడు సర్దార్ సర్వై పాపన్న. ఇది మాటల్లో చెప్పే ముచ్చట కాదు. ఇప్పుడే ఈ రోజులలోనే ఏదైనా ప్రశ్నించాలంటే భయపడే పరిస్థితి, తిరుగుబాటు చేయాలంటే భయపడే పరిస్థితి, కేసులను ఎదుర్కోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక, వాస్తవాలను కూడా బయటికి చెప్పలేని రోజులు ఇవి. 372 సంవత్సరాల క్రితం ఎట్లుండేనో ఆలోచించండి. ఆ రోజులలో అత్యంత సంపన్నుడైన, అత్యంత బలవంతుడైన మొఘలాయి రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మామూలు మాట కాదు. అంత ధైర్య సాహసాలు పునికి పుచ్చుకున్న వ్యక్తి మన ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి, కిలాషాపూర్ వాసి కావడం మనందరికీ కూడా గర్వకారణం. చాలా మందికి తెలంగాణ వీరుల చరిత్ర తెలియదు. చాలా మందికి తెలంగాణ వైతాళికుల చరిత్ర తెలియదు. కారణం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అంతకుముందు కానీ మన తెలంగాణ వీరుల యొక్క, తెలంగాణ వైతాళికుల యొక్క చరిత్ర సరిగా లిఖించబడలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా, అనేక మంది బిడ్డల త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ చరిత్ర ప్రపంచానికి తెలియాలి, తెలంగాణ వీరుల యొక్క, తెలంగాణ కవుల యొక్క, తెలంగాణ వైతాళికుల యొక్క,
చరిత్ర కూడా ప్రపంచానికి తెలియాలి అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఆ వీరుల జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. మీ అందరికీ కూడా తెలుసు, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాశరథి గారి యొక్క జయంతిని మనము అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 33 జిల్లాలో అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పి మీకు నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది వీరుల కన్నా గడ్డ తెలంగాణ, ఇంతమంది వైతాళికులను కన్నా గడ్డ తెలంగాణ. ఆ తెలంగాణలో మనమందరం కూడా జన్మించి ఇక్కడే ఉండి వీళ్ళందరి గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి నేను మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ వీరుల యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పండుగలను కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఇవాళ బతుకమ్మ కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ అన్ని పండుగలను కూడా చాలా ఘనంగా, చాలా గొప్పగా ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఇప్పుడు శ్రీ డాక్టర్ పగిడిపాటి దేవయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తూ, ఆనందం గౌడ్ హైదరాబాద్ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవ శ్రీహరి గారిని వారి ప్రసంగాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎడ్ల ప్రభాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. ఈరోజు తెలంగాణ పండుగలను కూడా చాలా గొప్పగా మనం నిర్వహించుకుంటున్నాం. మతాలకు అతీతంగా అన్ని మతాలను గౌరవించే విధంగా అన్ని మతాల పండుగలను మనము గొప్పగా నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన చరిత్రను, మన భాషను, మన యాసను, మన సంస్కృతిని, మన పండుగలను, మన వీరులను, మన వైతాళికులను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరుగున పడిన తెలంగాణ చరిత్ర, మరుగున పడిన తెలంగాణ కళాకారులు, కళలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. వాటన్నిటిని కూడా విశ్వవ్యాప్తం చేస్తున్నామని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. గడిచిన 8 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన విజయాలు సాధించింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ భారతదేశంలోనే అన్ని వర్గాల వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మామూలు విషయం కాదు. 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికీ దేశంలో అనేక గ్రామాలలో కరెంటు సరఫరా లేదు, కరెంటు సౌకర్యం లేదు, రహదారి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు, పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు. కానీ వాళ్ళ తెలంగాణలో ప్రతి పల్లెలో, ప్రతి ఆవాసంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో కూడా 24 గంటల కరెంటు అందుబాటులో ఉంది అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ విమర్శలు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ మిషన్ భగీరథ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా తెలంగాణలోని అన్ని పల్లెలకు, అన్ని ఆవాసాలకు కూడా సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈ రకంగా అనేక అద్భుత కార్యక్రమాలను మనం తెలంగాణలో చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాతోని విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణలో వనరులు బ్రహ్మాండంగా ఉన్నాయి, తెలంగాణలో రాబడి ఎక్కువగా ఉన్నది. కాబట్టి మన నిధులను మనం ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మొన్నటి వరకు 36 లక్షల మందికి
ఆసరా పెన్షన్లు ఇచ్చాం. 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు మరొక 10 లక్షల పెన్షన్స్ ను అదనంగా ప్రకటించడం జరిగింది. మొత్తంగా 46 లక్షల మందికి ఇవాళ ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 46 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆసరా లభిస్తున్నది. 63 లక్షల మంది రైతులకు రైతు బంధు సౌకర్యం కల్పిస్తున్నాం. అంటే 1 కోటి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అటు ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇటు రైతు బంధు కావచ్చు, లేక ఇతర సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పైన అత్యధికంగా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సాలీనా. ఇంత చిన్న రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల పైన ఖర్చు పెట్టడం మామూలు మాట కాదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదు అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇంకా మనం సాధించిన ప్రగతి చాలా ఉంది. తెలంగాణను భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. దానికి సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాములు గారు చాలా విషయాలు చెప్పారు. ఒక రకంగా నన్ను ఇబ్బందిలో పెట్టారు. నా పరిధిలో లేని విషయాలు కూడా నన్ను చెప్పమని వారు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ గ్రామంలో ఒక బహుజన వీరుడు జన్మించాడు. సర్దార్ సర్వాయి పాపన్న పేరు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా మారుమోగుతున్నది. కాబట్టి ఆయన పేరు ఈ గ్రామంలో చిరస్థాయిగా ఉండాలి అంటే తప్పకుండా ఏదో ఒకటి అందరం కూడా కలిసికట్టుగా చేయవలసిన అవసరం ఉన్నది. నేను మొన్న మన శ్రీధరు, రాములు, అన్ని పార్టీలకు సంబంధించిన గౌడ సంఘం నేతలందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఇట్లా మేము కార్యక్రమం చేస్తున్నాం, మీరు రావాలని అన్నారు. నేను తప్పకుండా వస్తా. నా మొదటి ప్రాధాన్యత కిలాషాపూరే ఉంటుంది. ముందుగా మీ దగ్గరికి వచ్చే వేరే దగ్గరికి పోతా అని కూడా చెప్పాను నేను. అయితే ఇక్కడ ఈ కోట రోజు రోజుకు ఏదో పక్కన కూలిపోతున్నది. ఇది మట్టి కోట. దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటున్నది. కొన్ని సంవత్సరాలు అయితే ఈ కోట ఎట్లుంటుందో చెప్పలేని పరిస్థితి కూడా ఉన్నది. మరి కోట పోతే పాపన్న పేరు కూడా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి పాపన్న పేరు ఉండాలి, కోట ఉండాలి అంటే ఏం చేయాలనేది కూడా ప్రభుత్వ పరంగా తప్పకుండా ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకే చాలా మందికి, గౌడ కులస్తులందరికీ తెలిసేవి కానీ చాలా మందికి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క గొప్పతనం తెలియదు. అది పుస్తకాలలో లేదు. అది నిజంగా కూడా పుస్తకాలలో ఎక్కడో ఒక దగ్గర ఒక పాఠంగా ఉంటే, ఒక లెసన్ గా ఉంటే అందరూ చదువుకుంటే అది అందరికీ తెలిసేది. కాబట్టి కిలాషాపూర్ లో నాకు ఒక ఆలోచన ఉంది. నేను వీరికి కూడా, వీళ్ళ మనోళ్ళందరికీ కూడా చెప్పాను. సర్దార్ సర్వాయి పాపన్న పేరిట ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఏదో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలతోనో కాదు. బ్రహ్మాండంగా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వివరించి చెప్పి అవసరం అనుకుంటే 1 కోటి రూపాయలైనా సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ఫంక్షన్ హాల్ టైప్ లో ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడ పెద్ద ఎత్తున కట్టిస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని కూడా మన వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు పెట్టారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహం బ్రహ్మాండంగా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టుగా ఒక 12 అడుగులు, ఒక 18 అడుగులు, ఒక 20 అడుగులు పెట్టినట్టుగా బ్రహ్మాండంగా ఒక 20 అడుగులు ఎత్తున ఒక కాంస్య విగ్రహాన్ని కూడా కిలాషాపూర్ లో పెడితే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఈ రెండింటిని కూడా నేను ముఖ్యమంత్రి గారికి నివేదించి వారి దగ్గర నుంచే నిధులను తీసుకువచ్చి ఆ 2 పనులు చేయించే ప్రయత్నం చేస్తారు. ఇక కిలాషాపూర్ మండలానికి సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంది. రఘునాథ్పల్లి మండలంలో కంచనపల్లి వాళ్ళు మండలం కావాలంటారు. వాళ్ళకి 5 ఎంపీటీసీలో ఉన్నాయి. రఘునాథ్పల్లి మండలంలో ఇటువైపు ఉత్తరం వైపున ఉన్న వాళ్ళు
కంచనపల్లి వాళ్ళు, మన కిలాషాపూర్ వాళ్ళు మండలం కావాలంటే వీళ్ళకైతే ఎంపీటీసీలే ఉన్నాయి. ఒక మండలం కావాలంటే 7 ఎంపీటీసీలు కావాలి, కనీసం 7 ఎంపీటీసీలు కావాలి. ఆ 7 ఎంపీటీసీలను మీరు సమీకరించుకోండి. గ్రామాల ముచ్చట కాదు, ఎంపీటీసీలు ముఖ్యం. గ్రామాలతోనే ఉన్నది అన్ని తండాలి. మీరు ఎంపీటీసీలను సమీకరించుకోండి. తప్పకుండా మనం దీన్ని మండల కేంద్రం చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకు కూడా ఉన్నది. కానీ అందరూ దానికి కలిసి రావాలి. మనం అనుకున్నాగానే కాదు. ఇనుగుర్తి మండలం కావాలని వాళ్ళు పెద్ద పోరాటం చేసేది. చుట్టుపక్కల ఉన్న ఊరోడు ఎవడు మేము ఇనుగుర్తిలో కలవం, భయపడతాం మిమ్మల్ని చూసి. కాబట్టి కొంచెం అందరినీ కూడా కూడగట్టుకొని, అందరినీ కూడా కొంచెం నచ్చ చెప్పుకొని కూడగట్టుకొని ముందుకు వస్తే తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతిని ఇంత ఘనంగా కిలాషాపూర్లో నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఈరోజు 4 గ్రామాలలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. అయితే వాళ్ళందరికీ కూడా చెప్పాను, నేను ముందుగా కిలాషాపూర్ పోతాను, కిలాషాపూర్లోనే ముందుగా ఆ కార్యక్రమానికి హాజరై మీ గ్రామాలకు వస్తానని చెప్పాను. అందుకని మీ అందరి అనుమతితో నేను సెలవు తీసుకుంటున్నాను. జై 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 తెలంగాణ, జై పాపన్న, జై పాపన్న. గౌరవనీయులు కడియం శ్రీహరి సార్ గారు, మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాం మా విలేజ్ లెవెల్ అని చెప్పగానే డాక్టర్ దేవయ్య గారు 5 లక్షలు ఇచ్చారు. వారికి చాలా కృతజ్ఞతలు. తర్వాత శ్రీహరి సార్ గారే ముందు 1 లక్ష ఇచ్చారు. ఆ తర్వాత అదే అయిపోయింది. మేము శ్రీహరి సార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ పగిటిపాటి దేవయ్య దంపతులకు మరియు సార్ మళ్ళీ మా కోరిక, మీకు వేలేరు మండలమైన చిల్పూర్ మండలమైన 6-7 గ్రామాలే ఉన్నాయి మండలంలో. మా దగ్గర 16 గ్రామాల్లో 5 ఎంపీటీస్ ఉన్నాయి. దయచేసి మేము దీన్ని ఒక ఉద్యమలాగా వెళ్తున్నాము. మీరు దయచేసి మాకు సహకారం చేయండి. మేము ముందుకు తీసుకెళ్తున్నాం దీన్ని. మీ దగ్గరికి వస్తాం. ఫస్ట్ మీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీకు చాలా పలుకుబడి ఉంది మాకు తెలుసు. మీరు ముందు 3 చేస్తే తప్పకుండా మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కిలాషాపూర్ని మండలం చేయాలి. కిలాషాపూర్ని జనగామని సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలి. జనగాంను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ టైం. పాపన్నకు జోహార్లు పుల్ల కొలిమి వైనాములే ఆకులు బల్లాలతో బలం చూపినాములే ఆకులు బల్లాలతో బలం చూపినాములే ఆకులు బల్లాలతో బలం చూపినాములే కలం బలం నువ్వై రణం చేసినాములే కలం బలం నువ్వై రణం చేసినాములే ఉలన్న తమ్మనలేక సోపతి చేసాములే
చేసినటువంటి శ్రీమతి పేర్వారం ఇందిరమ్మ మేడం గారు మరియు గంగాధర్ గారు, మా గంగాధర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి జ్యోతి దగ్గరికి రండి సార్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని మొత్తం కిలో చుట్టంతా వస్తపోయింది. తిరుగుతా తిరుగుతా ప్రసారమైనాయి. వారు తమ సందేశాన్ని అందిస్తూ ప్రారంభిస్తారు. గౌరవనీయులైన సభాధ్యక్షులు శ్రీ ముప్పులి శ్రీధర్ సర్పంచ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన గ్రామంలో పుట్టి అమెరికాలో డాక్టర్ వృత్తి చేసి మన గ్రామ అభిమానంతో ఈరోజు సతీ సమేతంగా మన దగ్గరికి వచ్చినటువంటి శ్రీ పగిడిపాటి దేవయ్య గారు, వారి సతీమణి, మరియు అదేవిధంగా
మన గ్రామం శ్రీ పేర్వారం ఇందిరా గారు, ఎందుకంటే సారు రాలేదు, మేడం గారు వచ్చారు, వారు మరియు శంకర్రావు గారు, గంగాధర్ గారు మరియు పొన్నాల రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఒక కార్యరూపంతో ఈరోజు మన ముందు ఈ కార్యక్రమాన్ని తిలకింపజేస్తున్నటువంటి శ్రీ వంగ రాములు గారు, అదేవిధంగా గ్రామంలో పెద్దలు, పిల్లలు, విద్యార్థులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ గౌడ జాతిలో పుట్టి మా గౌడ జాతికే వెన్నె తెచ్చినటువంటి శ్రీ సర్దార్ సర్వే బాబాయ్ గారి జీవిత చరిత్రను మా గురువు అయినటువంటి శ్రీ కావేరి గోపయ్య గారు మరియు దిట్టంకి వెంకటయ్య గారు నేను కలిసి బుర్రకథ రూపేణ 50 సంవత్సరాల క్రితమే చాలా ప్రదర్శనలు ఇచ్చాము. ఈ కిలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాము. మీ అందరికీ తెలుసు, కాకపోతే పిల్లలకి తెలియకపోవచ్చు కానీ పెద్దలకు మాత్రం అందరికీ తెలుసు. ముఖ్యంగా గౌడ కులములోన గనుడై పుట్టినట్టు వంటివాడు మన సర్వాయి పాపన్న. అయితే ఇక్కడ కుక్కను కుందేలు దరిమిందట అనే ఒక చెప్పబడ్డది. ఆ గడ్డను చూసి సర్వాయి పాపన్న గారు ఇక్కడ ఒక పెద్ద కోటను నిర్మించి ఈ కోట ద్వారా తన మిత్రులను, బడుగు బలహీన వర్గాల్ని ఒక సైన్యంగా ఏర్పరచుకొని గోల్కొండ కోటను జయించి మరి తుర్కరాజులను గడగడలాడించినటువంటి మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. అదేవిధంగా ఈ కుక్కలు కుందేలు జరిగిన ఊళ్ళో ఎందరో మహామౌలు జన్మించారు. అయితే ఇప్పుడు ఎక్కడైనా మేము ఏ ఊరు మీది అంటే మాది కిలాషాపురం అంటే అబ్బో మీ కిలాషాపురం చాలా తెలివిగల గడ్డ మీది అని అంటూ ఉంటారు. అటువంటి గడ్డ మీద మన పేర్వారం రాములు గారు మన జిల్లాలోనే మొదటిగా ఐపీఎస్ పాస్ అయి ఒక డీజీపీ ర్యాంకులో పనిచేసినటువంటి మన గ్రామానికి పేరు తెచ్చినటువంటి శ్రీ పేర్వారు రాములు గారు జన్మించినటువంటి గడ్డ. ఎమ్మెల్యే శ్రీ తాడికొండ రాజయ్య గారు గన్పూర్ దాటారట. ఊరు పెద్దలు దయచేసి ఈ ప్రసంగం కొనసాగుతుంది. ఊరు పెద్దలు కొంచెం దయచేసి నాతో రాగా. అదేవిధంగా శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు కూడా
అంటే 3 సినిమాలు తీస్తుండు, 3 సినిమాలకు ప్రారంభోత్సవం చేస్తే ఇక్కడ తప్పకుండా ఆపండి. గౌరవనీయులు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ టి రాజయ్య గారు మన శాసనసభ్యులు వేదిక మీదకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవ కమిటీ తరపు నుండి దయచేసి రండి సార్. స్వాగతం మీకు. ఇప్పుడు అదే చెప్తున్నారు. అందరు కూర్చొని మీద కూర్చోండి. కొనసాగిస్తాం పాపన్న ఆశయాలను. శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్ గారికి పంజాల జైన్ గౌడ్ గారు పాపన్న గారి వారసుడు. ఆయన ఆకలి గన్నుల కన్నులు చూసి అన్నమై కదిలిండు పాపన్న నాడు, చేయూత నిలిచిండు పాపన్న గౌడు, చేవలేని ఆ చేతుల్ని చూసి సోమతి గాళ్ళతో సమరాన దూకి, సోమతి గాళ్ళతో సమరాన దూకి యుద్ధాన్ని నడిపిండు సర్వాయి నాడు. వినరండి ఆహా కనరండి, ఆహా వినరండి జనులారా కనరండి కనులారా, పోరాట వీరగారా బహుజన బిడ్డడు బలిగీసి నిలిసిండు రాజాన్ని సాధించెను. వివిధ పార్టీల నుండి వచ్చిన వక్తలు 2 నిమిషాలు దయచేసి మాట్లాడగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా అల్లెపు అంజయ్య, అతను బిఎస్పీలో పనిచేస్తుండు, బహుజన బిడ్డ, బిఎస్పీ పెట్టండి, బహుజన బిడ్డ. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక 372 సంవత్సరాల క్రితము ఒక చరిత్ర సృష్టించిన దక్షిణ భారతదేశ అభినవ శివాజీగా మనం వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నేను ఇంతకుముందుకు మన ఊరి మీద ఒక చిన్న కవిత్వం రాశాను. అది మీ అందరి ముందు వినిపిస్తున్నాను. కిలాషాపురం నాపురం చరిత్ర ప్రసిద్ధికెక్కిన కిలాషాపురం, నాపురం సర్దారి పాపన్న అంతాపురం, నాపురం నేటి ప్రముఖుల జన్మస్థానం, నాపురం విజ్ఞానానికి పట్టుకొమ్మ, నాపురం ప్రతి రేణువు సాహస రూపం, నాపురం చైతన్యానికి జన్మస్థానం, నాపురం పాడి పంటలకు భాగ్యరాణి, నాపురం సదా పైరుపచ్చల ప్రదేశం, నాపురం మహామేధావుల కన్న మహాస్వాది. ఇంతటితో అందులో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రజాప్రతినిధులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది. నా పేరు పిజ్జా రమేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి. మొన్న మేడ్చల్ల ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన మన బహుజనవాదం మీద ఇక్కడికి నేను మొదటిసారి రావడం జరిగింది. మన కిలాషాపురం నేను అనుకుంటున్నాను నేను ఎందుకు పుట్టలేదు ఇక్కడ. మరోసారి చెప్తున్నా, మన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలకు, మరి వేదిక మీద ఉన్నట్టు మా పెద్దలు, మరి మా అభినవ సర్దార్ పాపన్న, మరి మన పాపన్న మన బహుజనుల ఆరాధ్య దైవం, మన బహుజనుల ఆశాజ్యోతి. ఆనాడే మన బహుజనవాదాన్ని, బహుజన రాజ్యాధికారాన్ని 370 సంవత్సరాల క్రితమే మనకు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు
గుర్తించిన మన సర్దార్ పాపన్నకి మనమందరం మరోసారి జోహార్ సర్దార్ పాపన్న, జోహార్ బహుజన రాజ్యాధికార వాంఛ, జోహార్ జోహార్ సర్దార్ పాపన్న. మన సర్దార్ పాపన్నని గుర్తు చేసుకుంటే మరి ఇదే కిలా షాపూర్లో మరి అడుగుపెట్టిన ప్రజలందరికీ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఊరోళ్ళని చూస్తే ఇక్కడ మట్టి ఇప్పుడు మేము తీసుకొని పోదామని చూస్తున్నాం. ఒక 10 కిలోల మట్టి తీసుకుపోతాం. ఎందుకంటే చైతన్యానికి మరో పేరు ఈ కిలా షాపూర్, విద్యకు మరో పేరు కిలా షాపూర్, మేధావితనానికి మరో పేరు కిలా షాపూర్. కిలా షాపూర్లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ నేను వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళు పులకరిస్తుంది. ఎవరు పేరువారం రాములు ఎక్కడి నుంచి వచ్చిండు, ఇవాళ మహా మేధావులు ఇక్కడి నుంచి మరి జన్మనిచ్చిన గడ్డ మరి మా పొన్నాల లక్ష్మి అయితేంది, ఇక్కడ ఉన్న మన రాజ్యాధికారి ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్న బిడ్డలు అయితేంది, మరి బీసీలకే అంకితం కాకుండా బహుజనవాదాన్ని ఆ రోజే అన్ని కులాలకు వ్యాప్తి చెందించిన ఆ సర్దార్ పాపన్న గారికి మరి జోహార్లు అర్పించడానికి నాకు ఈ రోజు ఇక్కడికి రావడానికి మరి అదృష్టం కలిగినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై బహుజనవాదం.